వెల్కమ్ టు పల్లవి టీవీ. రాజా సింగ్ హిందూ టైగర్ రాజా సింగ్ ను ఆయన మీద అక్కసు వెళ్ళగక్కోలేక ఆయన ఘోరంగా అవమానించే ప్రయత్నం చేశారు కొంతమంది వ్యక్తులు. సో దానికి సంబంధించి కేసు నమోదైంది. ప్రస్తుతం రాజా సింగ్ రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు. రాజస్థాన్ ఒక వేదిక మీద మాట్లాడడానికి అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. సో ఆయన అక్కడ ఉన్న సందర్భంలో నిన్న తాజాగా రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది కలకలం రేపుతా ఉంది. అసలు ఏంటి ఇన్సిడెంట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో రాజా సింగ్ ఫోటోని పోస్టర్ని అతికించారు కొంత దగ్గర. ఏ సిగ్నేచర్ ఫర్ అవర్ రసూల్ అల్లా, టేక్ 2 minutes ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైమ్, సైన్ స్టాండ్ సారో యువర్ లవ్. సో ఇక్కడ మీ సిగ్నేచర్, ఏ సిగ్నేచర్ ఫర్ అవర్ రసూల్ అల్లా, రసూల్ అల్లా కోసం, అల్లా కోసం మీరు మీ సిగ్నేచర్ వేయండి. ఎక్కడే అన్నట్టు సిగ్నేచరు రాజా సింగ్ ఫేస్ మీద అన్నట్టు. రాజా సింగ్ ఫేస్ మీద ఆల్రెడీ ఏమేసారు వాళ్ళు, ఫుట్ ప్రింట్ అంటే బూట్ కాల్తో కొట్టిన తర్వాత వచ్చే అచ్చు ఏదైతే ఉందో అచ్చు ఆయన ఫోటో మీద బ్యానర్ మీద పెట్టి, సో మీరు కూడా 2 minutes మీ టైం కేటాయించి అల్లా కోసం మీ సిగ్నేచర్ చేసుకోండి అంటూ పోస్టర్లు వేసారు. సో మనం ఇక క్లియర్గా చూడొచ్చు పోస్టర్ ఎట్లా వేస్తూ ఉన్నారో. సో ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి ఎవరో మీకు తెలిసే ఉంటుంది అందరికీ. సో ఈయన ఎవరో కాదు, మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి, బీఆర్ఎస్లో చేరినటువంటి వ్యక్తి, మీకు తెలిసే ఉంటుంది, సల్మాన్ ఖాన్. సో హైదరాబాద్ కరేజ్ ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థకు సంబంధించినటువంటి అధిపతి అయిన సల్మాన్ ఖాను ఇంకొక వ్యక్తితో కలిసి ఎక్కడ అంటే మెహదీపట్నం సమీపంలోని హుమాయూన్ నగర్లో ఆ పోస్టర్లు అతికించా ఉన్నాడు. సో ఆ పోస్టర్లు అతికించిన సందర్భంలో ఈ పోస్టర్లు అతికిస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో వైరల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే మనకు హిందూ కార్యకర్త, మంగళహాట్ సంబంధించినటువంటి హిందూ కార్యకర్త ఫోన్ ఓపెన్ చేస్తే అందులో ఈ వీడియో కనిపించింది. అరే ఇదేంటి, టైగర్ రాజా సింగ్ ఇక్కడ లేనప్పుడు అందరి మీద ఇట్లా అవమానకరంగా అత్యంత దారుణంగా ఇట్లాంటి పోస్టర్లు ఎట్లా వేస్తూ ఉన్నారు అనే దాని మీద వెంటనే ఆయన స్పందించి మెహదీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిండు. ఫిర్యాదు చేస్తే పోలీసులు అక్కడికి వచ్చి ఆ పోస్టర్ను తీసేసిన తర్వాత ఈ వీడియో ఏదైతే ఉందో మనం ఇంతకుముందు చూసిన వీడియో, ఈ వీడియో ఆధారంగా సల్మాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో సల్మాన్ ఖాన్ మీద బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం దాదాపు 4 సెక్షన్ల కింద, చాలా సీరియస్ సెక్షన్ల కింద అతని మీద కేసు నమోదు చేశారు. సో కేసు నమోదైన వెంటనే సల్మాన్ ఖాన్ నిన్న సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతం ఒక హాస్పిటల్లో ఉన్నట్లు మనకు కొన్ని వార్తా సంస్థల ద్వారా తెలుస్తూ ఉంది. సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసిండు, కేసు నమోదు చేసినందుకే సూసైడ్ అటెంప్ట్ చేసిండా, మళ్ళీ ఎందుకు చేసిండు, సూసైడ్ అటెంప్ట్ నిజంగానే చేసిండా, సో ఏంటి అనే పూర్తి వివరాలు మనకు రావాల్సి ఉంది. సో మొత్తానికి మాత్రం రాజా సింగ్ ఇక్కడ లేని సందర్భంలో అతన్ని అవమానించేలా పోస్టర్లు వేయడం, ఫుట్ ప్రింట్, షూ ప్రింట్తో అతని ఫేస్ మీద ఒక బ్యానర్ చిత్రీకరించి 2 నిమిషాలు అల్లా కోసం కేటాయించండి, మిగతా వాళ్ళను రెచ్చగొట్టేలా, మిగతా వాళ్ళు వచ్చి అవమానించేలా కొటేషన్ రాసి అక్కడ ఫ్లెక్సీ వేయడం అనేది, పోస్టర్ వేయడం అనేది కలకలం సృష్టించింది. దీనికి సంబంధించి హిందూ కార్యకర్తలు పెద్ద ఎత్తున దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీన్ని ఖండిస్తూ ఉన్నారు పోలీసులు కూడా, మెహదీపట్నం పోలీసులు కూడా. సో ఇది కమ్యూనల్ ఇష్యూ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వెంటనే అతని మీద కేసు నమోదు చేశారు. సో అట్లాగే కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రాజా సింగ్ మీద ఎందుకు ఈ అక్కసు వీళ్ళకు అంటే, రాజా సింగ్ కొన్ని సందర్భాల్లో మా అల్లాను అవమానించిండు, మా కమ్యూనిటీని అవమానించిండు అనే విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ వీడియో కింద ఎవరైతే సల్మాన్ ఖాన్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో కింద వాళ్ళ కామెంట్ చూస్తుంటే, సో అల్లాను అవమానించిన వ్యక్తికి ఇది సరైందే, అల్లాను అవమానించిన వ్యక్తికి ఇట్లాంటిది జరగాల్సిందే అనే కామెంట్లు కొన్ని కనిపించాయి మనం చూసినప్పుడు. సో ఆయన అల్లాను అవమానించేలా వ్యాఖ్యానించడం వల్లే మేము ఇట్లా చేసినామనే అర్థం వచ్చేలా వాళ్ళు చెప్తా ఉన్నారు నిజానికి. సో దీనికి సంబంధించి ఇటు హిందూ కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజా సింగ్కు జరిగినటువంటి ఈ అవమానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఈయన ఒక మాట్లాడిన వీడియో కూడా వైరల్ అవుతా ఉంది ప్రస్తుతం. ఏం మాట్లాడుతున్నా విందాం. ये मेरी आखिरी वीडियो हो सकती है क्योंकि रात भर से पुलिस का पहरा मेरे घर पर है। 30 से 40 पुलिस वाले मेरे घर पर मौजूद है और मुझे अरेस्ट करने के लिए और मुझे जेल भिजाने के लिए पूरी कोशिश की जा रही है कांग्रेस गवर्नमेंट, रेवंत रेड्डी हुकूमत की जानिब से। वो ये बात इसलिए बोल रहा हूँ क्योंकि राजा सिंह को बरी करने वाले कोई और नहीं, रेवंत रेड्डी हुकूमत है। कंप्लेंट्स को डराया गया, उनको हॉस्टाइल किया गया, उनके बयानों को बदला गया और मैं आपके सामने वो जजमेंट को रखा। उसके बाद में पुलिस को मेरे पीछे लगा दिया गया है ताकि
मुझे जेल में डाल दिया जाए और दूसरा कोई पैदा ना हो, यही चीज़ बोलने के लिए। तो बहरहाल उनको ये भी बात मालूम है कि एक को जेल में डाल दो, सिर्फ लोग इंस्टाग्राम और फेसबुक पे पुकारेंगे 2 दिन और खामोश बैठ जाएंगे। चाहे आप मुझे गाली दो या मैं जेल जाने के बाद में मुझे मेरी तारीफ करो, मुझे परवाह नहीं है। परवाह मुझे ये है कि जो जजमेंट में जो लिखा गया है मुसलमानों, कम से कम वो देखो आप लोग। जजमेंट में बहुत गलत लिखा गया है रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के ताल्लुक से और कुरान के ताल्लुक से। अगर आप मुसलमान हैं तो आप देखो, मेरी फिक्र छोड़ो, मैं जेल को जाऊंगा। अब रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की शान में जो गुस्ताखी करा उसके बारे में सोचो। సో రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయమని పంపించింది. ఇదే నా చివరి వీడియో కావచ్చు. పోలీసులు 30 మంది పోలీసులు వచ్చినని చెప్తారు. ఇక్కడ నా దగ్గర 3 పోలీసులు కూడా లేరు. ఇక్కడ 2 వెహికల్ వచ్చినాయి. 2 వెహికల్లలో ఒక ఇద్దరు వీళ్ళు, ఒక ఇద్దరు వాళ్ళు ఉన్నట్టున్నారు పోలీసులు. సో ఇది ఈ వీడియోకి సంబంధించి ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతా ఉంది. ఇది నా ఆఖరి వీడియో కావచ్చు. నేను ఖచ్చితంగా జైలుకు వెళ్తారో నేను జైల్లో వేస్తాను అనే దాని మీద ఆయన వీడియో రిలీజ్ చేసిన ఆ తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. దీని మీద ఎవరు ఎట్లా స్పందిస్తారు, దీని వెనుక మొత్తం ఏం జరుగుతూ ఉంది, ఎందుకు ఇట్లా వీళ్ళు పోస్టర్ వేయాల్సి వచ్చింది, సో సల్మాన్ ఖాన్ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది అనే దాని మీద కూడా మనకు పూర్తి వివరాలు రావాల్సింది. ఈ వీడియో మీద మీరు మీ కామెంట్స్ కింద తెలియజేయండి.